బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలలుగా ఆయన దుబాయ్లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ హైదరాబాద్ చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఉంది. అలాగే కొడుకు రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్ నుంచి రాగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతించారు. దాంతో ఆయన బోధన్ బయలుదేరారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని నెలలుగా ఆయన దుబాయ్ లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ హైదరాబాద్ చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఉంది. అలాగే కొడుకు రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. దుబాయ్ నుంచి రాగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతించారు. దాంతో ఆయన బోధన్ బయలుదేరారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి అనారోగ్యం కారణంగా చనిపోవడంతో దుబాయ్ లో ఉన్నటువంటి షకీల్ ఈ రోజు అంత్యక్రియల్లో భాగంగా హాజరవ్వాల్సి ఉంది. ఇంతకు ముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి వెంటనే గతంలో షకీల్ పైన అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అతనికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి ఇమిగ్రేషన్ అధికారులకు కూడా సమాచారాన్ని పంజాగుట్ట పోలీసులతో పాటు వివిధ కేసులు సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా ఇమిగ్రేషన్ అధికారులకు ఆ లుకౌట్ నోటీసులు జారీ చేసి షకీల్ ఎక్కడ కనిపించినా ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగినా ఇమ్మీడియట్ గా తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చి పెట్టారు. కాబట్టి ఈ రోజు బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుటుంబ సభ్యులతో దుబాయ్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి వెంటనే ఇమిగ్రేషన్ దగ్గర అతని పాస్పోర్ట్ దాంట్లో స్కాన్ చేస్తున్నటువంటి వెంటనే అధికారులు గుర్తించి షకీల్ ని అదుపులోకి తీసుకొని ఇటు పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తన తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఈ రోజు తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి ఉందంటూ కూడా షకీల్ పోలీసులని వేడుకోవడంతో పోలీసులు దానికి అనుమతి ఇచ్చి బోధాన్లో తన ఈ ఫైనల్ రైట్స్ కి హాజరయ్యేందుకు కూడా పోలీసులు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో షకీల్ కొడుకు రాహిల్ క్యాంప్ ఆఫీస్ ముందే ట్రాఫిక్ కోన్లని ఢీకొట్టడము, ట్రాఫిక్ ఆస్తులని ధ్వంసం చేయడము, దాంట్లో వేరే వ్యక్తిని మళ్ళీ డ్రైవర్ సీట్ లో అమర్చి సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేయడము, పోలీసులని సైతం మేనేజ్ చేయడము, షకీల్ కొడుకుని అప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని తనిఖీ చేపడతా ఉండగా ఆ ప్లేస్ లో వేరే వ్యక్తిని పెట్టి ఆ వేరే వ్యక్తిని పూర్తి స్థాయి బాధ్యత వహించి ఇటు పోలీసులు ఇటు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఈ డ్రామా క్రియేట్ చేసినందుకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే పోలీసుల సైతం వారిపై విచారణ చేపట్టి కొంతమందిని బదిలీ చేయడము, కొంతమంది సస్పెండ్ చేయడము. అప్పటి నుంచి కూడా షకీల్ కొడుకు రాహిల్, షకీల్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు భారతదేశంలో అడుగు పెట్టినా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి అంటూ మాత్రం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు షకీల్ తన తల్లి అంత్యక్రియల్లో భాగంగా దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్ కి దిగినటువంటి వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత షకీల్ తన తల్లి చనిపోయింది, అంత్యక్రియలకు పాల్గొనాలని కూడా రిక్వెస్ట్ పెట్టుకోవడంతో పోలీసులు దాన్ని అనుమతి ఇచ్చి బోధాన్ పంపినట్టుగా తెలుస్తుంది. ఈ అంత్యక్రియలు పూర్తయినటువంటి వెంటనే పంజాగుట్ట పోలీసులు షకీల్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి ఏదైతే తన కేసులకు సంబంధించి పెండింగ్ ఇన్ని రోజుల వరకు ఈ జాప్యం చేశారో ఆ కేసులకు సంబంధించి పూర్తి విచారణ ఈ రోజు నుంచి జరపనున్నారు. అంటే పోలీసులు షకీల్ ని అదుపులోకి తీసుకున్నట్టు అధికారికంగా వెల్లడించారు రవితేజ. ఇంకా అతని తల్లి అంత్యక్రియలు ముగియాల్సి ఉంది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత పూర్తిగా రైట్స్ అన్ని కూడా ముగిసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు అధికారికంగా అరెస్ట్ చేశామని ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది. అతని తల్లి చనిపోయారు కాబట్టి ఎక్కడైనా సొంత కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు పోలీసులు మానవత్వంతో కొద్దిసేపటి వరకు అనుమతిచ్చి ఆ పూర్తిగా కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. షకీల్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో అనేక చోట్ల షకీల్ కొడుకు నానా హంగామా క్రియేట్ చేయడము, ఈ ర్యాష్ డ్రైవింగ్ పేరుతో అనేక మంది ప్రాణాలకు బాధ్యతగా కావడము, తనకు ఇష్టానుసారంగా వాహనాలు ఇచ్చి
తన అధికార పార్టీ ఎమ్మెల్యేను గతంలో తనని అడిగే నాదుడే లేదు, పవర్స్ ఉన్నాయి, ప్రభుత్వం మాదే, పోలీస్ శాఖ మాదే అంటూ కూడా గతంలో దౌర్జన్యంగా వ్యవహరించి అత్యంత వేగంగా వాహనాలను నడిపి ఇతరుల అమాయక ప్రజల ప్రాణాలకు కారణమైనటువంటి షకీల్ కొడుకు కేసులో షకీల్ కూడా ఈ సాక్ష్యాధారాలని తారుమారు చేశాడు, పోలీసులను మేనేజ్ చేసి అనే దానిపై కూడా దర్యాప్తులో బయటపడింది. కాబట్టి తన తల్లి అంత్యక్రియల వ్యవహారం కార్యక్రమం పూర్తిగా ముగిసిన తర్వాత పంజగుట్ట పోలీసులు బోధనలో ఉన్నటువంటి షకీల్ని అదుపులోకి తీసుకుని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టనున్నటువంటి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.